దేవుడు మన సృష్టేనని స్పష్టంగా అర్థం చేసుకున్న భూమి ఇది. అందుకే ఈ సంస్కృతిలో దేవుడు కాదు లక్ష్యం, ముక్తే, విముక్తే లక్ష్యం, పరమ స్వేచ్ఛే లక్ష్యం. దేవుడెప్పుడూ లక్ష్యం కాదు. అవునా కాదా? అవును, మీకు నచ్చట్లేదు. కారణం మీరు మర్చిపోయారు. లేదంటే ముక్తే లక్ష్యం, అవునా? ముక్తి అంటే ఏమిటి? విముక్తి, అన్నిటి నుండి స్వేచ్ఛ, దేవుడితో సహా. అవసరమైతే దేవుణ్ణి ఒక మెట్టుగా వాడుకుంటున్నారు. దేవుడితోనూ దేవుడు లేకుండా కూడా ఎదగచ్చు. ఈ భూమి మీదున్న ఏకైక సంస్కృతి మన భారతీయ భాషల్లో దేనిలోనూ అవిశ్వాసి అనే పదమే లేదు. ఎందుకంటే మనం ఎవర్నీ అవిశ్వాసిగా భావించలేదు. అలాంటి వాళ్ళుంటారని మనం ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే మనకు ఒక స్థిరమైన నమ్మక వ్యవస్థ ఏదీ లేదు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు చేయొచ్చు. వేల ఏళ్లుగా సాగిన అతి వైవిధ్యభరిత ప్రజాస్వామ్య ప్రక్రియ ఇది. అంటే ఆధ్యాత్మిక ఉద్యమాలు మనిషి విముక్తి కోసం మొదలయ్యాయి, దేవుడి కోసం కాదు, మీకోసం. కాబట్టి ఇది మీకోసం అయినప్పుడు మేము దాన్ని సూటిగా ప్రస్తావించేటంత నిర్మోహమాటంగా ఉన్నాం. మేము ఇది మా విముక్తి కోసం, మా మేలు కోసం, మా అంతిమ మేలు, కేవలం తక్షణ మేలు కాదు అన్నాం. దీన్ని ఈ విధంగా చూసిన సంస్కృతి ఇది. అందుకే ఇది a complex array. ఆధ్యాత్మిక ఉద్యమాల సముదాయం. దురదృష్టవశాత్తు చాలా మటుకు అంతరించిపోయాయి. యోగ వ్యవస్థలో ఒకరు ఆదియోగిని ఎన్ని మార్గాలుండొచ్చు అని అడిగితే ఆయన మీ వ్యవస్థననుసరించైతే 112 ఉన్నాయి, కానీ మీ వ్యవస్థకు అతీతంగా వెళ్తే విశ్వంలో ఎన్ని అణువులున్నాయో అన్ని ద్వారాలున్నాయి అంటారు. కాబట్టి మేము స్వేచ్ఛనిచ్చాం, మీ దేవుణ్ణి మీరే సృష్టించుకునేందుకు. ఇష్టదైవం అనే మాట ఉంది. మీ దేవుణ్ణి మీరే ఎంచుకోవచ్చు. మీకేదీ నచ్చకపోతే మీరే ఒకటి సృష్టించుకోవచ్చు.